అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే SA2 టైం టేబుల్ ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు. ఇది 2025కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి అమ్మా, సీరియల్ నంబర్, డేట్, క్లాస్, టైమింగ్స్ అన్నీ ఇచ్చినారు. ముందుగా సీరియల్ నంబర్ 1లో డేట్ 9వ తేదీ అంటే ఏప్రిల్ 9వ తేదీ. క్లాస్ 1st నుంచి 5th క్లాస్ వాళ్ళకు ఎగ్జామ్ లేదు ఆ రోజు. తర్వాత 6th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ అయిన తెలుగు ఉంటుంది. 6th క్లాస్ వాళ్ళకి 7th క్లాస్ 8th క్లాస్ వాళ్ళకు తెలుగు వచ్చేసి ఇక్కడ టైమింగ్స్ వేరువేరుగా ఉన్నాయి. అర్థమవుతుందా? 1st నుంచి 5th క్లాస్ వాళ్ళకి 9వ తేదీ లేదు. 6th క్లాస్ వాళ్ళకి 7th క్లాస్ వాళ్ళకి వచ్చేసి తెలుగు ఉంటుంది. టైమింగ్ వచ్చేసి 9 గంటల నుంచి 11:30 వరకు. తర్వాత 8వ తరగతి వాళ్ళకు వచ్చేసి తెలుగు ఉంటుంది 9వ తేదీ. కానీ వీళ్ళ సమయం వచ్చేసి 9 గంటల నుంచి 11:45 అంటే 7th 6th వాళ్ళకంటే 15 నిమిషాలు ఎక్కువసేపు ఉంటుంది. తర్వాత 9th క్లాస్ వాళ్ళకు కూడా ఆ రోజు ఫస్ట్ ఉంటుంది. అర్థమవుతుంది? ఫస్ట్ తెలుగు ఉర్దూ ఉండే వాళ్ళకు ఉర్దూ ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండే వాళ్ళకి తెలుగు, ఉర్దూ ఉండే వాళ్ళకు ఉర్దూ ఉంటుంది. కానీ 9th క్లాస్ వాళ్ళకు ఇక్కడ 6th 7th వాళ్ళకంటే 15 నిమిషాలు 8th వాళ్ళకి ఎక్కువ. కానీ ఇప్పుడు 9th వాళ్ళకు 9 నుంచి 12 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత 10వ తేదీ కూడా 1 నుంచి 5th క్లాస్ వాళ్ళకు లేదు. తర్వాత 6th క్లాస్ వాళ్ళకు 7th క్లాస్ వాళ్ళకు వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉండే వాళ్ళకి హిందీ ఉంటుంది, తెలుగు ఉండే వాళ్ళకి తెలుగు ఉంటుంది. ఇక్కడ 8th క్లాస్ వాళ్ళకు కూడా అంతే. వీళ్ళకి హిందీ ఉంటుంది. తర్వాత సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉండే వాళ్ళకి హిందీ, తెలుగు ఉండే వాళ్ళకి తెలుగు ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మనం తెలుగు చూసుకుందాం, సెకండ్ లాంగ్వేజ్ అంటే హిందీ చూసుకుందాం. 8th క్లాస్ వాళ్ళకు వచ్చేసి టైమింగ్ 9 నుంచి 9:45 వరకు. 6th 7th వాళ్ళకి 9 నుంచి 11:30 వరకు. 9th క్లాస్ వాళ్ళకు 9 నుంచి 12 గంటల వరకు. తర్వాత 11వ తేదీ ఏప్రిల్ 11వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్. ఇక్కడ 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు తెలుగు ఉంటుంది. అర్థమవుతుందా? వీళ్ళకి సమయం వచ్చేసి 9 నుంచి 11:30 వరకు. తర్వాత 6th 7th వాళ్ళకి థర్డ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది ఆ రోజు. తర్వాత 8th వాళ్ళకు వచ్చేసి థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది. కానీ వీళ్ళకి 9 నుంచి 9:45 వరకు టైం. తర్వాత 9th క్లాస్ వాళ్ళకు కూడా అంతే, ఇంగ్లీష్ ఉంటుంది. వీళ్ళ సమయం వచ్చేసి 9 నుంచి 12 గంటల వరకు. తర్వాత ఏప్రిల్ 12వ తేదీ ఇక్కడ 1st నుంచి 5th క్లాస్ వాళ్ళకు వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది ఆ రోజు 12వ తేదీ. 1 నుంచి 5వ తరగతి వాళ్ళకు ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత 6th 7th వాళ్ళకు వచ్చేసేసి సోషల్ ఉంటుందమ్మా. 6th 7th వాళ్ళకి సోషల్ ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి 9 to 11:30. తర్వాత 8th 9th వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది. అర్థమవుతుందా? 8th 9th వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది. 8th వాళ్ళకి వచ్చేసి 9 to 11:45 8th వాళ్ళకి. 9th వాళ్ళకి వచ్చేసేసి 9 to 12 o'clock. తర్వాత ఏప్రిల్ 15వ తేదీ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది. వీళ్ళకి సమయం 9 గంటల నుంచి 11:30 వరకు. తర్వాత 6th 7th వాళ్ళకి జనరల్ సైన్స్ ఉంటుంది. వీళ్ళకి 9 నుంచి 11:30. తర్వాత 8th వాళ్ళకు వచ్చేసి ఫిజిక్స్ ఉంటుంది. ఫిజిక్స్ వచ్చేసి 9 నుంచి 11:45 వరకు 8th వాళ్ళకి ఫిజిక్స్ ఉంటుంది. 9th వాళ్ళకి వీళ్ళకి 9 to 10:30. అర్థమవుతుందా? తర్వాత నెక్స్ట్ అమ్మ 16th ఏప్రిల్ 16వ తేదీ 1 నుంచి 5వ తరగతి వాళ్ళకి ఏముంటుంది? EVS ఉంటుంది. తర్వాత 6th 7th వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది. తర్వాత 8th వాళ్ళకి బయాలజీ ఉంటుంది. తర్వాత 9th వాళ్ళకి బయాలజీ ఉంటుంది. వీళ్ళకి టైమింగ్స్ వచ్చేసేసి 9 to 10:30. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కేవలం 17th ఎగ్జామ్స్ లేవు. 8th 9th వాళ్ళకి మాత్రమే సోషల్ ఉంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.